2025 ఫిబ్రవరి నెల 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఫలితాలు ముందుగా మనం చెప్పుకుందాం. కర్కటస్య నిశాకరః. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ కర్కాటక రాశి పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు. ఎందుకు దాని వివరం చెబుతా. పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి. పునర్వసు 3వ పాదం వరకు మాత్రం మిథున రాశే. మిథున రాశి ఇంతకుముందు బాగాలేదని చెప్పా కదా, ఇది రాబోతోంది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పునర్వసు 3 పాదాలు మిథున రాశి, పునర్వసు 4వ పాదం కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు త్రేతాయుగంలో. అది రామచంద్రుడు ఎట్టాయినా అంటే రాముడు అనేటువంటి పేరు పెట్టారు. కానీ చంద్రుడు ఎందుకు వచ్చిందంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు అని వచ్చింది. అయితే నవగ్రహాల మొత్తంలోకి ప్రధానమైన గ్రహాలు సూర్యచంద్రుడు. సూర్యచంద్రులను మించిన దైవాలు లేరు. ఈ సూర్యచంద్రుడు బాగుంటేనే బాగుంటుంది. మరి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్వజన్మ సుకృతం చేసుకొని ఉంటారు. వీళ్ళకి శత్రువులంటూ ఉండరు, అందరూ మిత్రులుగానే ఉంటారు. శత్రువుని శత్రువుగా చూడరు, మళ్ళీ వాళ్ళతో మంచిగా ఉండటానికే ప్రవర్తిస్తారు. ఎవరు ఎంత తప్పు చేసినా క్షమించేటువంటి స్వభావం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నది. అయితే ఇంతకుముందు మార్చి 30 వరకు శని అష్టమంలో కుంభరాశిలో ఉన్నాడు. మార్చి 30 నుంచి శని మీన రాశికి వస్తున్నాడు. అంటే కర్కాటక రాశికి అష్టమ శని, మార్చి 30 దాకా అష్టమ శని. ఆ అష్టమ శని వల్ల చాలా కష్టాలు, కష్టాలు అంటారు. అష్టమ రాశి ప్రాణకంటకుడు అంటారు. ప్రాణకంటకుడు అంటే ప్రాణం తీస్తాడని కాదు, ప్రాణం పోయినంత బాధ. పడే బాధలు ఎట్లా ఉంటాయంటే ఏ యాక్సిడెంట్ అవుతుందండి, ఏ కాలో విరుగుతుంది, ఆపరేషన్ చేస్తారు, కాలు కట్టుకడతారు, ఇక మంచంలో 1 ఏళ్ళు 2 ఏళ్ళు మొత్తం దాని మీదే. ఇది శాంతం తగ్గి లేచి తిరిగేటప్పటికి 4 నెలలు 5 నెలలు పడుతుంది. ఈ 4 నెలలు 5 నెలలు మంచం మరణం అంటారు. మంచం మరణం అంటే మంచం మీద పడి చచ్చిపోవటం కాదు. మంచం మీద నుంచి కాలు కింద పెట్టలేక, ఏ పని చేసుకోలేక, కనీసం లేచి కూర్చోలేక, అడుగు వేయటానికి వీలుగాక, మరి అక్కడే తిండి, అక్కడే తింటాం, అక్కడే ఉంటాం, అక్కడే పడుకోవటం, ఇట్లాంటి బాధపడేప్పుడు ఏమనుకుంటాడొచ్చి ఈ బతకటం కంటే చచ్చిపోవటం మంచిది అన్నంత బాధ కలుగుతుంది. అంత సమస్యలు వచ్చేటువంటి కర్కాటక రాశి మార్చి 30 వరకు ఉన్నది. కాబట్టి శని వక్ర స్వభావం కలవాడు, ముందుకు వెళ్తాడు, వెనక్కి వస్తాడు. అటువంటి శని 2 సంవత్సరాల 6 మాసాలు కర్కాటక రాశిలో ఉంటాడు. ఇప్పటికీ 2 సంవత్సరాల 4 మాసాలు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఫిబ్రవరి మార్చి 2 నెలలు అయిపోతే కర్కాటక రాశికి 2 సంవత్సరాల 6 మాసాలు అయిపోయి కుంభరాశి నుంచి మీన రాశికి వస్తాడు. అటువంటి శని చివరిలోనైనా మేము అపకారం చేయొచ్చు. ఈ రాశి వాళ్ళు అనవసరమైన ప్రయాణాలు చేయటం కానీ, ఏదో యాత్రలకు పోవటం ఏదో చేయటం కానీ, ఎవరన్నా వచ్చి ఇంట్లో కూర్చుంటే ఎట్టావరా అట్లా బయటికి పోదాం పదా అని బయలుదేరిస్తారు కొంతమంది. వాళ్ళ మాటలు విని బయటికి వెళ్ళినట్లయితే వాడే శనిగాడు అంటారు. వాడికి ఏం దెబ్బ తగలదు, మనకే దెబ్బ తగులుతుంది. దానివల్ల ఇబ్బంది పడతాం. తర్వాత నీ చేతితో డబ్బులు ఎవరికి ఇచ్చినా డబ్బులు రావు, ఆర్థికమైన ఇబ్బంది, అనారోగ్యాల సమస్యలు, మరి డబ్బులు లేకపోవటం,
వైద్యానికి ఇబ్బంది కలగటం, ఇట్లాంటి కష్టాలు బాగా ఎక్కువగా కర్కాటక రాశికి మార్చి 30 వరకు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి శుక్రుడు ఒకడు, కేతువు ఒకడు, రవి బుధుడు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. రవి బుధుల వల్ల వ్యాపారం బాగుంటుంది, శుక్రుడి వల్ల వివాహం జరుగుతుంది, కేతు వల్ల మంచిగా ప్రవర్తిస్తారు. కానీ కుజుడి వల్ల మాత్రం చాలా ఇబ్బంది, శని వల్ల చాలా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ శని కుజులకు జపం చేయించుకోవటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, కందులు దానం ఇవ్వటం, ఇది కరెక్ట్గా మీ గోచారం అయితే, అంటే మీ జన్మ నక్షత్రం బట్టి ఈ రాశి అయి ఉంటే, అట్లా కాని పక్షంలో మీ జాతకం చూపించుకోవాలి, మీ జాతకం ద్వారా ప్రవర్తించాలి. ఇట్లా చేస్తే మీకు బాగుంటుంది. ఇప్పుడు 24, 25, 26 సంవత్సరాలు పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రాజ్య పరిపాలకులకు, ప్రజలకు, ప్రతి జీవరాశికి వాతావరణం వల్ల కానీ, తర్వాత ఒకళ్ళకొకళ్ళకి సత్సంబంధాలు లేకపోవటం వల్ల కానీ సమస్యలు, అనారోగ్యాలు, అధిక వర్షపాతం, మరి రకరకాలైన వాయు కాలుష్యం, తర్వాత నీటి కాలుష్యం, ఇట్లాంటి సమస్యల వల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఎట్లా అంటే పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది. దానివల్ల రాజ్య పరిపాలకులకు కూడా ఒకళ్ళకొకళ్ళు పట్టలేరు. మరి రాజ్య పరిపాలకులు వాళ్ళలో వాళ్ళు గొడవలు పడటం తప్పితే ప్రజలకి అవసరం ఏమిటని చూడగలిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేకుండా పోయినారు. వాళ్ళ తప్పు అని నేను అంటలేదు. అంటే గ్రహస్థితి నవనాయకుల్లో గ్రహాలు కొన్ని బాగుండకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు అధికంగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేశం మీద దేశానికి, దేశంలో ఉన్నటువంటి మరి పరిపాలకులకు, ప్రతిపక్షానికి, తర్వాత కులవారీగా తగాదాలు, ఇట్లా సమస్యలు బాగా ఎక్కువ అవుతూ మత కలహాలు ఎక్కువ కావటం, దేశ విదేశాల్లో సమస్యలు వచ్చి యుద్ధాలు రావటం, ఇట్లా సమస్యలు బాగా పెరుగుతున్నాయి. ఇట్లాంటి సమస్యల్లో మతాల్లో కల్లా హిందూ మతం అనాది మతం అని చెప్పింది. ఈ అనాది మతం అంటే ఎవరు సృష్టించింది కాదు అని అర్థం. అనాది అనగా మొదటి నుంచి ఉన్నటువంటిది, ఎవరు తీసుకొచ్చి పెట్టింది కాదు. దీంట్లో నుంచి ధర్మశాస్త్రంలో నుంచి కూడా కొంత భాగం న్యాయశాస్త్రం తీసుకొని పరిపాలన జరుగుతుంది. కానీ పరిస్థితుల ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి తనని తను రక్షించుకోవటమే ఎవరికి కష్టంగా ఉంది. ఎవరికైనా తను బతకడం, తన భార్య పిల్లల్ని బతికించుకోవటానికే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇట్లాంటి సమయంలో పక్క వాళ్ళ సమస్యలు పట్టించుకోవటం, దీనివల్ల సమస్యలు పెరగటం జరుగుతుంది. ఎందుకంటే హిందూ మతంలో మరి ధర్మము, న్యాయం, ధర్మో రక్షతే రక్షిత అని, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుందని చెప్పింది. ధర్మానికి అధర్మానికి పోటీ పడ్డది. ఇప్పుడు అధర్మం ప్రబలి ధర్మాన్ని వినాశనం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఒకప్పుడు మా చిన్నతనంలో ప్రభాకర ఉమామహేశ్వర పండితుడు ఉండేవారు. ఆయన ఉపన్యాసం చెప్పటం మొదలు పెడితే కొన్ని వేల జనం కూర్చొని ఉండేవాళ్ళు. కనీసం పెద్దలైన వాళ్ళు ప్యాసుకు ఆపుకోలేకపోతే బయటికి పోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అంత ధర్మాన్ని కరెక్ట్గా నిలదీసి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మరి వాళ్ళంతా అంతరించిపోయినారు. ఇప్పుడు కాలక్రమేణా మరి శృంగేరి, మరి 4 పీఠాల్లో మొదటి పీఠం శృంగేరి, అటువంటి శృంగేరి పీఠం
కొంత చెబుతూ ఉన్నది. వాళ్ళు చెప్పేదాన్ని ఎవరు ఎక్కడా కాదంటానికి వీల్లేదు. వాళ్ళ నుంచి ఉద్భవించిన వాళ్ళే అంట నేను. ఎందుకంటే ఏం చెబుతారంటే, సంస్కృతము అనే పదానికి అర్థం ఏంటంటే సంస్కరించిన భాష సంస్కృత భాష. సంస్కరించడం అంటే దాన్ని ఎవరు ఇక కాదని అంటానికి వెళ్ళేది ఇది సంస్కృతం, సంస్కరింపబడిన భాష. ఒకప్పుడు భాషా ప్రవీణ తెలుగు టీచర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు బిఏ వాళ్ళు తెలుగు టీచర్స్గా వచ్చారు, ఎంఏ వాళ్ళు తెలుగు టీచర్స్గా వచ్చారు. అయితే అంతకుముందు సంస్కృత పాండిత్యం ఉన్న వాళ్ళే టీచర్స్గా ఉండేవాళ్ళు. సంస్కృత భాష బాగా అమల్లో ఉండేది, బాగా మాట్లాడగలిగేవాళ్ళు. ఇప్పుడు బిఏ ఎంఏలో కూడా కొద్దిగా సంస్కృతం ఉన్నది, కానీ అచ్చగా తెలుగులో చెప్పడం జరుగుతుంది. అటువంటి వాటిల్లో ఇవాళ మహామహులు చాలామంది ఉన్నారు. ఈ మహామహులు ప్రజలకు ఏ విధంగా బోధించాలి అనేటువంటి విషయాన్ని బోధించి జనం నడుచుకునేటువంటి స్థితిలో రాజకీయ నాయకులు, జడ్జీలు, లాయర్లు, పెద్ద పెద్ద విద్యావంతులు అందరూ కూడా వినేటట్లుగా చెప్పగలిగినటువంటి వాళ్ళు బాగా ఇప్పుడు అమల్లో ఉన్నవాళ్ళు ముగ్గురు కనబడుతున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, షణ్ముఖ శర్మ గారు. వీళ్ళు ముగ్గురు కనబడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఎక్కడా తేడా రాదు. స్వస్తి.